నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పంచాయతీ మాజీ వార్డు మెంబర్ దివంగత లాలం సూరిబాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని స్పీకర్ తనయుడు చింతకాయల రాజేష్, నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావులు గురువారం ఆవిష్కరించారు. పట్టణ టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్కు వివిధ రకాల సమస్యలతో వచ్చే ప్రజలకు మానసిక ప్రశాంతతను చేకూర్చాలనే సదుద్దేశంతోనే ఈ గౌతమ బుద్ధుని ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసినట్టుగా మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ఆవరణను ఒక అందమైన పార్కులా తీర్చిదిద్దిన డీఎస్పీ, సిఐ, ఎస్ఐలకు ధన్యవాదాలు తెలిపారు. లాలం మురళీకృష్ణను ఆదర్శంగా తీసుకుని మరింత మంది దాతలు ముందుకు వచ్చి స్టేషన్ గ్రౌండ్స్ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ షేక్ గఫూర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, రమణపల్లి నీటి సంఘం ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రుత్తుల కృష్ణ, మాజీ కౌన్సిలర్లు డబ్బీరు శ్రీకాంత్, రాజుల నాయుడు, టీడీపీ నాయకులు 1-2 వార్డుల కార్యకర్తలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తాయా? ఏప్రిల్ 2వ వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయా? ఢిల్లీలో విడుదలైన తేదీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తూ ఎన్నికల తేదీలు ఇవేనంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అసలు ఈ వార్తలపై ఈసీ ఏమని వివరణ ఇచ్చింది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ పోలీసు వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పాలండి. మన డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, మన హెడ్ కౌన్సిలర్ కృష్ణమూర్తి గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పాలి. చాలా మంచి కార్యక్రమం చేశారు. మనకు తెలుసు మన బ్యారక్స్ ఎలా ఉండేదో ముందు. ఒకప్పుడు ఆటలాడుకునే టైంలోనే కొద్దిగా క్లియర్గా ఉండేది. దాని తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కొద్దిగా మొక్కలు పెరిగిపోవడం ఇదంతా అయింది. అప్పటికే 2014 నుంచి 19 వరకు మధ్యలోని మళ్ళీ మొక్కలు తీపించాం. మరి 19 దగ్గర నుంచి 24 వరకు ఎవరేం పట్టించుకోవాలి. అసలు పోలీస్ స్టేషన్లు ఉన్నాయా లేవా అనేది కూడా ఒక ప్రభుత్వ నాయకులకి వీళ్ళందరికీ కూడా పట్టించుకోలేకుండా నడిచింది. అప్పట్లోనే మనం నర్సీపట్నం టౌన్ స్టేషన్, కొత్త స్టేషన్ 2019లోనే కట్టాం. 2018 నుంచి 19లో మధ్యలో కట్టాం. దాని తర్వాత వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ఉండే ప్రభుత్వం వచ్చి దీన్ని ఓపెన్ చేసింది. అంతా అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎందుకంటే నేను పోలీసులకు ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే, ఈ మొత్తం ఈ ప్రదేశాన్ని ఎంతో సుందరంగా తయారు చేసి, ఆ మొక్కలు కొట్టి ప్రతిది ఒక పార్క్గా తయారు చేసి ఆ పార్క్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందండి. దాంట్లో మెయిన్గా మన లాలం సూరిబాబు గారు ఉన్నారు. ఆయన గుర్తుగా మన లాలం మురళి 1st వార్డు, 2nd వార్డు ఎక్స్ కౌన్సిలర్ ఇన్ఛార్జు, అతను వచ్చేసి బుద్ధుడి విగ్రహం ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి, ఇలాగే దాతలు కావచ్చు, మన అక్కడ గ్రౌండ్ కూడా చేయవచ్చు, అటు సైడ్ బ్యారక్స్ లోపల గ్రౌండ్ కూడా చేయవచ్చు. ఇలాగ ఆడుకుంటూ ఉంటే కొద్దిగా మొక్కలన్నీ పెరగకుండా కొద్దిగా నీట్గా ఉంటుందని ఆశిస్తూ, అలాగే అందరు దాతలు కూడా ముందుకు రావాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ ఇంతకు ముందు ఉండేది. ఆ పార్క్ కాస్త పూర్తిగా
అదే తుప్పలు అవి బలిసిపోయి అంతా దీనిగా ఉంటే దాన్ని మన నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గారు గఫూర్ గారు అట్లాగే వాళ్ళ ఏఎస్ఐ గారు రైటర్ కృష్ణమూర్తి గారు ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని మళ్ళీ సర్వాంగ సుందరంగా దాన్ని తీర్చిదిద్ది ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే ఆ పార్కులో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను విచ్చేసిన మన రాజేష్ గారికి, అట్లాగే ఏర్పాటు చేయించిన మన లాలం మురళీకృష్ణ గారికి వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థం ఆ విగ్రహాన్ని బహుకరించారు. ఈ రోజున వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అట్లాగే ఈ పార్క్ని ఇంక చాలా చక్కగా మెయింటైన్ చేయాలని చెప్పేసి మంచి మంచి మొక్కలు వేసి అందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఇక్కడ కూర్చునే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని సరితీరేటట్టు ఉండాలని చెప్పేసి అట్లా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని, అలాగే మా కృష్ణమూర్తి గారిని, అలాగే ఎస్ఎస్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ కూడా, లీడర్స్ అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మా చిన్నాన్నగారు అయిన క్రీస్తులు లాలం సూరిబాబు గారు, అందరూ ముద్దుగా ఫ్రెండ్స్ అందరూ జైల్ సింగ్ అని పిలిచేవారు, మాజీ పంచాయతీ వార్డు మెంబర్గా చేశారు. వారి జ్ఞాపకార్థంగా మరి పోలీస్ స్టేషన్ ఆవరణలో గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహ ఆవిష్కరణ మన యువనేత మన రాజేష్ బాబు గారి చేత, అలాగే డిఎస్పీ గారి చేత చేయించడం జరిగింది. మరి ఈ గౌతమ్ బుద్ధుని విగ్రహం మరి ఈ స్టేషన్లో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మరి ఈ పోలీస్ స్టేషన్లో అనేక సమస్యలు చెప్పుకోవడానికి పబ్లిక్ వస్తూ ఉంటారు. అందులో భాగంగానే గౌతమ్ బుద్ధుని విగ్రహం చూస్తే ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పీస్ ఆఫ్ మైండ్గా ఉండే విధంగా ఉంటుందని ఒక ఆలోచన చేసి గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గౌతమ్ బుద్ధుని విగ్రహం స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి డిఎస్పీ సార్కి, అలాగే సిఏ సార్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మా చిన్నాన్నగారి గురించి ఒక మాట చెప్తాను. ఏంటంటే 2013 సంవత్సరం సమయంలో మరి రాజేష్ బాబు గారు లండన్ వెళ్ళే సందర్భంలో మరి నన్ను పిలిచి నువ్వు కౌన్సిలర్గా పోటీ చేయని ఒక మాట చెప్పారు. చెప్తే నేను మా చిన్నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇలా రాజేష్ బాబు గారు నన్ను ఇలా చేయమంటున్నారు అని చెప్తే ఒకే ఒక మాట అన్నారు. చేస్తే అప్పటికే నేను ఎంబీఏ చేసి ఉన్నాను. మా చిన్నాన్నగారు ఒకే ఒక మాట చెప్పారు, నువ్వు పోటీ చేస్తానంటే ముందుగా ఒక మాట చెప్పు, నిజాయితీగా అలాగే మొత్తం రాజకీయ జీవితం అంతా అయ్యన్న పాత్రుడు గారి కుటుంబంతో తెలుగుదేశం పార్టీతో ఉంటానంటేనే రాజకీయంలోకి రా, లేకపోతే నువ్వు వద్దు, ఇప్పుడే నువ్వు జాబ్కి వెళ్ళిపో అని చెప్పారు. అదే ఆ రోజు మా చిన్నాన్నగారితో ఆ మాట తీసుకొని రాజేష్ బాబు గారు వెంట అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం వెంట తెలుగుదేశం పార్టీతోటి ఇచ్చిన మాట ప్రకారంగా నమ్మిన మాట ప్రకారంగా ఆయన రాజేష్ బాబు గారు వెంట అయ్యన్న పాత్రుడు కుటుంబం వెంట నడుస్తామని తెలియజేసుకుంటూ, మా చిన్నాన్నగారు ఏదైతే ఆశయాలతో వార్డు మెంబర్గా ఇంతకుముందు పోటీ చేసి గెలిచి ఏదైతే సేవలు అందించారో మేము కూడా అదే సేవను మేము కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సిఏ సార్కి, డిఎస్పీ సార్కి, ముఖ్యంగా మా ముఖ్య అతిథులు రాజేష్ బాబు గారికి, 1-2 వార్డు టౌన్లో వచ్చిన ముఖ్య నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.